అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అసలు సుమంగళి స్త్రీలు ఏ రకమైన గాజులు వేసుకోవాలి? ఏ రకమైన గాజులు వేసుకుంటే అదృష్టం వరుస్తుంది? అసలు ఎలాంటి గాజులు వేసుకోకూడదనేది మొత్తం చూద్దామండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియో ముందుకెళ్ళడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్క స్త్రీలు కూడా తమ సౌభాగ్యానికి చిహ్నంగా పసుపు కుంకుమలు, మెట్టెలు, గాజులు, పువ్వులు ఇవన్నీ కూడా మన సంప్రదాయంలో చెప్పబడినాయి. ఇవి ముఖ్యంగా సుమంగళి స్త్రీలు అంటే వివాహమైన స్త్రీలు గాజుల విషయంలో చాలా చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే గాజులు అనేవి వారి ఐదవతనానికి ముత్తైదుతనానికి ముఖ్యం కాబట్టి గాజులు అనేవి సుమంగళి స్త్రీలు తప్పకుండా వేసుకోవాల్సిన గాజులు ఏంటో చూద్దాము. గాజులు అనేవి చిన్నప్పటి నుంచి అంటే మనం ఊహ తెలిసినప్పటి నుంచి గాజులు వేసుకోవడం ఏ డ్రెస్ పైకి ఏ గౌన్ పైకి చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనకు అలవాటు చేస్తూ వస్తుంటారు. ఇంకా కాలేజీ విషయానికి వస్తే డ్రెస్ పైకి మ్యాచింగ్లు థ్రెడ్ ఇంకా చిన్నప్పటి నుంచి కూడా గాజులు వేసుకుంటే పగిలిపోతాయేమో అని ప్లాస్టిక్ గాజులు అలాగే వెండి గాజులు బంగారు గాజులు ఇవన్నీ వేస్తూ వస్తూ ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మట్టి గాజులే వేసుకోవాలి, మట్టి గాజులే ధరించాలి అని ఒక ఆనవాయితీ అయితే సాంప్రదాయం మనకు చెప్పింది. కాబట్టి పెళ్ళైన స్త్రీలు ఇలాంటి గాజులు వేసుకోవాలని ఒక నియమం అయితే ఉంది. కానీ ఈ రోజుల్లో ఆ నియమానికి విరుద్ధంగా అంటే విరుద్ధంగా కాదు, వాళ్ళ అవసరాలను బట్టి గాజులు వేసుకుంటున్నారు. అవి ఏ ఫంక్షన్స్కో లేకపోతే వాళ్ళ సందర్భాన్ని బట్టో వేసుకొని మళ్ళీ తీసివేసి మట్టి గాజులు అయితే ధరిస్తున్నారు. ఇప్పటికీ కూడా ధరిస్తున్నారంటే నిజంగా మన గొప్పతనమే అది. ఇంకా గాజుల విషయానికి వస్తే ఏ రంగు గాజులు వేసుకోవాలి, ఏ ఏ వేసుకుంటే మనకు అదృష్టాన్ని కలుగజేస్తాయంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి మనం గాజులు అనేది వేసుకుంటూ ఉండాలి. అసలు ఏ రంగు వేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ఎరుపు రంగు వేసుకుంటే సుమంగళి తత్వం, ఆత్మవిశ్వాసం, ధైర్యం అనేది కలుగుతుంది. అలాగే ఆకుపచ్చ రంగు వేసుకుంటే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి అనేది కొంచెం కొంచెంగా మనకు కనబడుతూ అదృష్టాన్ని అయితే మనకు వరింపచేస్తుంది. ఇంకా పసుపు రంగు గాజులు అనేది పసుపు రంగు మనం గురుగ్రహానికి ప్రతీకగా మనం చూసుకుంటాము. ఎందుకంటే గురుబలం ఉంటే మనకు ఆర్థికంగా బాగుంటుంది కాబట్టి ఎల్లో కలరు లేదా బంగారు రంగు గాజులు వేసుకుంటే మనకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇంకా బ్లూ కలరు, బ్లాక్ కలరు, గ్రే కలరు ఇవన్నీ వేసుకోకూడదు అంటారు. కానీ ఎవరన్నా కూడా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు శారీస్కి తప్పకుండా మ్యాచింగ్ అయితే వేసుకుంటారు. అలాంటివి వేసుకొని మ్యాచింగ్ తీసి పెట్టేసి మళ్ళీ ఎరుపు రంగు ఇవన్నీ వేసుకోవచ్చు. కానీ వేసుకోకూడదు అంటే అది చాలా విరుద్ధమైంది. ఎందుకంటే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రే కలర్ శారీ కట్టుకొని గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటే అస్సలు బాగుండదు. కాబట్టి తప్పకుండా వేసుకోండి, పర్వాలేదు. ఫంక్షన్కి వెళ్ళాక అవి తీసేసి మామూలుగా ఎరుపు గాజులో పసుపు గాజులో వేసుకుంటే సరిపోతుంది. కానీ ప్రతి నిత్యం కూడా ఇంట్లో ఉండే వాళ్ళైతే ఆకుపచ్చ, ఎరుపు, ఎల్లో లేదా గోల్డ్ బ్యాంగిల్స్ తప్పకుండా ధరించండి. ఇవి ధరించడం వల్ల మీకు చాలా చాలా ప్రతిఫలం అయితే కలుగుతుంది. అంతేకాని రోజు డజన్లు డజన్లు గాజులు ధరించాలన్న నియమం కూడా మనకు ఉంది. కాబట్టి ఇవన్నీ ఎవరు ధరించడం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళకి చేసే గలబాలకి మనం డజన్ గాజులు వేసుకొని వాళ్ళకి కొట్టామంటే అవి పగిలి గుచ్చుకొని దెబ్బలు తగులుతాయి. కాబట్టి కనీసం చేతికి ఒక 4 గాజులన్నా కనీసం 2 గాజులన్నా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా ప్లాస్టిక్, ఇనుము ఇలాంటి గాజులన్నీ ధరించకూడదు అంటారు. కానీ వారి వారి ప్రాంతాలను బట్టి అన్ని రకాల గాజులు అందరూ ధరిస్తూ ఉంటారు. అవి వాళ్ళ ప్రాంతాలను బట్టి వారు డిసైడ్ చేసుకోవాలి, మనం చెప్పకూడదు. ఇంకా వచ్చేసి మట్టి గాజులు అనేవి ప్రతి ఒక్కరు ధరించాలి. ఎన్ని బంగారు గాజులు వేసుకున్నప్పటికీ కూడా మట్టి గాజులు అనేది ఖచ్చితంగా 2 వేసుకోవాలి. ఇంకా ఈ గాజులు ఎందుకు వేసుకుంటారంటే స్త్రీలకి మణికట్టు దగ్గర కొన్ని నరాలు అయితే ఉంటాయి. అవి హృదయానికి మరియు గర్భాశయానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి హృదయ సంబంధ వ్యాధులు అలాగే గర్భాశయ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ గాజులు అనేవి వేస్తూ ఉంటారు. అందుకే ప్రత్యేకంగా సీమంతం చేసినప్పుడు ఇవి గర్భిణీ స్త్రీలకి చేతి నిండా గాజులు వేయటం మన ఆనవాయితీగా ఆచారంగా కూడా చేశారు. దీనివల్ల వారికి సిజేరియన్ అలాంటివి కాకుండా నార్మల్ డెలివరీ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనం ఆచారాలు అన్నీ కూడా మనకు నేర్పించారు. కాబట్టి మనం చక్కగా వీటిని ఆచరిస్తూ వస్తున్నాము. ఇంకా ఎలాంటి గాజులు వేసుకోకూడదు అంటే ఓటు గాజులు అంటే గాజులు కొన్ని సగం పగిలిపోయిన గాజులు ఉంటాయి. ఇలాంటి గాజులు వేసుకోవడం ద్వారా మేనమామకి కీడు అని అంటూ ఉంటారు. ఈ కీడు ఏమో కానీ ఆ గాజులు వేసుకున్నప్పుడు కరెక్ట్గా పగిలిపోతే చేతులకి తగిలి నరాలు కట్ అయ్యి చాలా ప్రమాదాలు అయితే జరుగుతాయి. ఇవి
చాలామంది ప్రాక్టికల్గా కూడా చూసుంటారు. గాజులు ఓటు గాజులు వేసుకోవడం వల్ల కరెక్ట్గా ఇది మనకు ఈ ఫింగర్స్ దగ్గర అనేవి చాలా చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. అందుకనేసి ఓటు గాజులు వేసుకోకూడదు అంటారు. ఎందుకన్నా మంచిది ఓటు గాజులు వేసుకోకపోవడమే మంచిది. మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా మన మంచికే చెప్తారు కాబట్టి దాని ప్రకారంగా మనం ఆచరిస్తూ పోతే సరిపోతుందంటే, మరి గుడ్డి నమ్మకాలు పెట్టుకోకుండా ఇవి వేసుకోకూడదు అవి వేసుకోకూడదు అనేవి మాత్రం పెట్టుకోకుండా మన సాంప్రదాయాలు అనుసరిస్తూ ఆచరిస్తూ ప్రతి ఒక్కరు కూడా గాజులు వేసుకోండి. మీరు కూడా తప్పకుండా మట్టి గాజులు వేసుకుంటారని, అలాగే ఓటు గాజులు వేసుకోకుండా జాగ్రత్త తీసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో చూస్తూ మీకు ఉపయోగపడుతుంది, నచ్చింది అనుకుంటే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోలో ఏదన్నా నేను తెలుసో తెలియకుండా ఏదన్నా చెప్పరాని ఏదన్నా చెప్పుంటే దయచేసి క్షమిస్తారని అనుకుంటున్నాను.